మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అగ్రిగేట్ ఫంక్షన్స్. అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఫస్ట్ అగ్రిగేట్ అంటే క్యాలిక్యులేషన్, నెక్స్ట్ ఫంక్షన్ అంటే లాజిక్ని బిల్డ్ చేసేదాన్ని ఫంక్షన్స్ అని అంటారు. ఓకే, ఫంక్షన్స్ అని మనం అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తాం. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనం లాజిక్ని బిల్డ్ చేసేదాన్ని అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటారు. ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్స్ డెఫినేషన్ చూద్దాం. పర్ఫార్మ్స్ ఎ క్యాలిక్యులేషన్ ఆన్ ఎ సెట్ ఆఫ్ వాల్యూస్ అండ్ రిటర్న్స్ ఎ సింగిల్ వాల్యూ. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు మనకి సెట్ ఆఫ్ వాల్యూస్ అంటే ఒక టేబుల్ని యూజ్ చేస్తాం, లేదంటే దేన్ని ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ని యూజ్ చేస్తాం, సింగిల్ అవుట్పుట్ ఇస్తాం అన్నట్టు, సింగిల్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, అందులో కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటంటే కౌంట్, మ్యాక్స్, మిన్, సమ్, యావరేజ్. ఇవి సింటాక్సెస్. మనం ఇక్కడ ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ కౌంట్ ఆఫ్ నేమ్, ఎన్ని ఉన్నాయని చెప్తా అన్నట్టు. కౌంట్ ఆఫ్ నేమ్ 6. ఇక్కడ 1 2 3 4 5 6 ఇదంతా సెట్ ఆఫ్ వాల్యూస్ అన్నట్టు ఇదంతా. ఇక్కడ మధ్యలో లాజిక్ అనేది, కౌంట్ అనేది లాజిక్ బిల్డ్ అయిన తర్వాత మనకు సింగిల్ అవుట్పుట్ ఆన్సర్ అనేది వస్తుంది. సింగిల్ అవుట్పుట్ ఆన్సర్ ఏంటి? 6. అట్లా అది అగ్రిగేట్ ఫంక్షన్ అంటే. ఓకే, కౌంట్ అయిపోయింది, మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేద్దాం. మార్క్స్, మ్యాక్సిమం ఆఫ్ మార్క్స్ ఎంత? 96. ఓకే, ఇవన్నీ వెరిఫై చేసుకుంటుంది. దాని తర్వాత ఏది పెద్దగా ఉందో 96 పెద్దగా ఉంది, సో 96 అనేది మ్యాక్సిమం వాల్యూ అని తీసుకుంటుంది. ఇక్కడ సింగిల్ అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, సేమ్ వే ఒకవేళ నేమ్ ఇస్తే ఏమవుతుంది? నేమ్ ఇస్తే ఆల్ఫాబెటిక్ ఆర్డర్గా తీసుకుంటుంది. ఎఫ్ అనేది ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో లాస్ట్ వస్తుంది, అంటే ఇక్కడ ఉన్న సెట్లో లాస్ట్ ఎఫ్ఏ వస్తుంది కాబట్టి, సో అందుకే మనకి ఎఫ్ఆర్ఆ అని ఎక్సిక్యూట్ అయింది ఇక్కడ. ఓకే ఓకే, ఇక్కడ మార్క్స్ పెట్టుకుందాం. మార్క్స్ పెట్టుకుంటే క్లియర్ ఐడియా ఉంటుంది అన్నట్టు. మినిమం చేస్తే మార్క్స్ ఆఫ్ మినిమం ఆఫ్ మార్క్స్ ఎంత? 12. ఇక్కడ చూద్దాం, 6 వెరిఫై చేసుకుంటుంది. 6 మార్క్స్ వెరిఫై చేసుకొని మినిమం ఉన్న మార్క్స్, మినిమం ఎంత? 12 అనేది ఎక్సిక్యూట్ చేసుకుంటుంది. ఓకే, దాని తర్వాత ఏంటి? సమ్ ఆఫ్ మార్క్స్ 446. ఇవన్నీ యాడ్ చేస్తే 446 వస్తాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పేషెన్స్ యూ కెన్ ట్రై, మీరు ట్రై చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, యావరేజ్ ఆఫ్ మార్క్స్ 74.3333 అట్లా వస్తుంది అన్నట్టు. యావరేజ్ ఎలా వస్తుంది అంటే ఈ అన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఓన్లీ మార్క్స్ని యాడ్ చేసిన తర్వాత బై 6 ఎన్ని ఉన్నాయి టోటల్, ఎన్ని? 6 చేస్తే యావరేజ్ వస్తుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వెరిఫై. ఓకే, అట్లా ఇది అగ్రిగేట్ ఫంక్షన్ అంటే. మెయిన్గా అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్నీ ఇప్పుడు మెయిన్గా గ్రూప్ బై వాల్యూస్ తోటి, గ్రూప్ బై ఆ క్లాస్ తోటి మనం యూజ్ చేస్తాం అగ్రిగేట్ ఫంక్షన్. అది నెక్స్ట్ క్లాస్ ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుందాం. ఓకే.